ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరి ప్రభు సన్నిధిలో పాలు పొందిన మనందరి జీవితాలలో దేవుడు అనేక ఆశీర్వాదములను మనకు అనుగ్రహించు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆశీర్వాదములు అనేవి మరి దేవుని యొద్ద నుండి మనము పొందుకునే వారముగా ఉంటున్నాము గనుక దేవుడు మనకు అనుగ్రహించు మరి ప్రతి శ్రేష్టమైన ఈవులన్నీ కూడా పరమందు దేవుని యొద్ద నుండి మనము అనుభవించు వారమై ఉన్నాం. మన కుటుంబాలలోను వ్యక్తిగతముగాను సమాజములో మనము అందరి ఎడల ఒక మాదిరికరమైన జీవితము చేయుట కొరకు దేవుడు మనలను ఏర్పరచుకుని ఉన్నాడు. కుటుంబములో మరి సమాజములోను ఇరుగు పొరుగు వారి మధ్యలోను ఒక ప్రత్యేకమైన జీవితము చేయుట కొరకు దేవుడు మనలను ఏర్పరచుకుని ఉన్నాడు. తల్లి గర్భమందు రూపించక మునుపు దేవుడు మనలను ఏర్పరచుకుని ఉన్నాడు గనుక మరి మనము శ్రేష్టమైన ఒక గుంపు జనాంగమై ఉన్నాం. శ్రేష్టమైన ఈ గుంపు జనాంగము మరి ఏ విధముగా దేవుని మార్గములలో నడిచేవారుగా ఉండాలో పరిశుద్ధ లేఖనముల యొక్క ఆధారములను బట్టి మనము జీవితం ప్రారంభించినట్లయితే నిశ్చయముగా మరి దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదములను మనము అనుభవించగలము. నా ప్రియ దేవుని ప్రజలారా, మన యొక్క అంశం ఏమిటంటే ఇశ్రాయేలీయుల ప్రయాణము. నేను మరలా చెప్పుచున్న మాట ఏమిటంటే మన అంశము ఇశ్రాయేలీయుల ప్రయాణము. ఇశ్రాయేలీయుల ప్రయాణములో అనేక విధములుగా మరి వారు వెళ్ళిన మార్గములు, వారికి ఎదురైన శోధనలు, వారు శత్రువులు ఎలాగ చేయించారో, మరి దేవుడు నడిపించిన మార్గములన్నిటిలలో వారు ఏ విధముగా నడిచారో, వారు ఐగుప్తుని విడిచిపెట్టి కనాను దేశమునకు ప్రయాణము చేస్తున్న ఈ వేళలో వారి యొక్క ప్రయాణములలో పలు రకాలుగా మరి శత్రువులను ఎలా ఎదుర్కోగలిగారు, ఆ శత్రువులను ఎలాగ సంహరించగలిగారు, మోషే నాయకత్వము ద్వారాగా వారు ఎలా నడిపించబడగలిగారో మరి ఆత్మీయ విషయములలో మరి కొన్నిటిని మనము ఈ సమయంలో ధ్యానించబోతూ ఉన్నాం. నా ప్రియ దేవుని ప్రజలారా, ఇశ్రాయేలీయుల ప్రయాణములో ఐగుప్తులో నుండి వారు విడుదల పొందడానికి మరి కొన్ని కార్యములనేవి పరిశుద్ధ గ్రంథములో నుండి మనము గమనించబోతూ ఉన్నాం. ముందుగా మన యొక్క ధ్యానార్థము కొరకు అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రికలో 10వ అధ్యాయము మరి మొదటి వచనము 11వ వచనాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనము 11వ వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను అని చెప్పుచూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల అనుభవం అనేది క్రైస్తవ సంఘమునకు ఒక హెచ్చరికగా మార్చబడుతూ ఉన్నది. అరణ్య జీవితము క్రైస్తవ జీవితమునకు ఒక మాదిరిగా ఉంచబడిన మరి ఈ జీవితములో మనలో ఎంతమంది ఆధ్యాత్మికముగా బలపరచబడుతూ ఇతరులకు మాదిరికరముగా మనము జీవించగలుగుతూ ఉన్నాం. నేడు క్రైస్తవులు అనేక విధములుగా మరి దేవుని నుండి దూరం అయిపోతూ ఇతరులకు మరి మాదిరిగా లేకుండా ఇతరులకు ఒక వారికి ఏ విధముగా కూడా ప్రయోజనకరమైనటువంటి కార్యములు వారి జీవితాలలో లేనప్పుడు
వారి ద్వారా దేవుని యొక్క నామము దూషింపబడుచు ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ మనము గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇశ్రాయేలీయుల అనుభవం అనేది క్రైస్తవ సంఘమునకు ఒక హెచ్చరికగా కనబడుచు ఉన్నది. ఎందుకంటే మరి అరణ్య జీవితము, ఇశ్రాయేలీయుల మధ్యలో వారు అరణ్య మార్గముల గుండా ప్రయాణమై వెళ్ళొచ్చు ఉన్నప్పుడు వారికి ఎదురైనటువంటి అనుభవములు ఏవైతే ఉన్నవో, మరి ఆ అనుభవముల ద్వారాగా నేటి క్రైస్తవ సమాజానికి ఏమి మనము నేర్పించగలుగుతూ ఉన్నాం? పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల చరిత్రను మనము చదువుతూ ఉన్నట్లయితే పలు విధములుగా మరి దేవుని జ్ఞానము మూలముగా వాటిని అర్థము చేసుకోగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే దైవికమైన జ్ఞానం అనేది ఒక మనుషుని దేవునికి సమీపస్తులుగా మార్చగలుగుతూ ఉన్నది. మరి లోక జ్ఞానము దేవుని నుండి దూరము చేయించు ఉన్నది కనుక దేవుని ప్రచలమైనటువంటి మనలో దైవిక సంబంధమైనటువంటి జ్ఞానము మనలో కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా మరి అనేక విధములైన ఆశీర్వాదములకు మనము వారసులంగా మార్చబడగలుగుతూ ఉన్నాము. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ కొరింథీ సంఘమునకు అపోస్తులుడైన పౌలు రాసిన ఈ మాటలను బట్టి నేటి క్రైస్తవ సమాజమునకు మరి అలనాడు ఇశ్రాయేలీయుల ప్రయాణమునకు ఏంటి సంబంధము అని మనం గమనించాలి. అలనాడు ఇశ్రాయేలీయులు వారు వెళ్ళిన మార్గములు, మరి వారు ఎదుర్కొన్న సమస్యలు, మరి ఏ విధముగా శత్రువులను సంహరిస్తూ వచ్చారో, మరి కనాను దేశమునకు అనగా పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారు ఏ విధముగా నడిపించబడ్డారో, ఇవన్నిటిని కూడా ఇశ్రాయేలీయుల ప్రయాణములో వారికి ఎదురైన ప్రతి విషయము కూడా నేటి క్రైస్తవ సమాజానికి, దేవుని సంఘమునకు మరి ఆధ్యాత్మికముగా వాటినన్నిటిని కూడా మనం తీసుకుంటున్నప్పుడు దేవుని సంఘముగా పిలువబడుచున్నటువంటి మనము, క్రీస్తు సంఘముగా పిలువబడుచున్నటువంటి మనము మారు మనసు పొంది నీటి బాప్తిస్మము తీసుకుని పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడి దేవుని సంఘముగా మార్చబడినటువంటి మనందరి జీవితాలలో అలనాడు ఇశ్రాయేలీయులు వారికి ఎదురైనటువంటి అనుభవములే నేటి క్రైస్తవ సమాజమైనటువంటి మనకు ఇవి ఒక మాదిరిగా ఉంచబడ్డాయి. కనుకనే అరణ్య జీవితము క్రైస్తవ జీవితమునకు ఒక మాదిరిగా చూపబడుతూ ఉన్నది. ఇశ్రాయేలీయులు వారు వెళ్ళిన మార్గములలో మరి దేవుడు ఏ విధముగా పగలకాల సమయములో మేఘస్తంభముగాను రాత్రికాల సమయములో అగ్నిస్తంభముగా వారికి తోడయుండి మరి కనాను దేశమునకు వారు ప్రయాణాన్ని ప్రారంభించిన ఆ దినం మొదలుకొని వారు చేరేంత వరకు కూడా పలు రకములుగా ఇశ్రాయేలీయుల ప్రజల మధ్యలో మరి పలు అనుభవములనేవి బైబిల్ గ్రంథములో చెప్పబడుతూ ఉన్నాయి. మరి నేటి క్రైస్తవ సమాజమైనటువంటి మనము, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులమైన మనము మన బ్రతుకులలో ఏ విధముగా ఇతరులకు మాదిరిగా మనము జీవించాలో వాక్యానుసారముగా మనం కట్టబడుతూ ఉండాలి, వాక్యానుసారముగా మనం బ్రతుకుతూ ఉండాలి, వాక్యానుసారముగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు ఇతరులకు మాదిరిగా మనం ఉండగలము. మనము చెప్పుచున్నామే కానీ చేయనటువంటి ఒక ప్రజలుగా ఉన్నట్లయితే దేవుని నామం అనేది మన ద్వారా దూషింపబడుచూ ఉన్నది. నేటి క్రైస్తవ సమాజములో, క్రైస్తవ సంఘములలో అనేకులు చెప్పుచున్నారే కానీ వాటి ప్రకారముగా నడుచుకోవడానికి ఇష్టపడడం లేదు, వాటి ప్రకారముగా జీవించడానికి అంతకంటే ఇష్టపడలేనటువంటి ప్రజలను మనం చూస్తూ ఉంటాం. నా ప్రియ దేవుని ప్రజలారా, ఇశ్రాయేలీయుల ప్రయాణములో మరి ఏ విధముగా వారు పలు రకాలుగా నడిపించబడుతూ ఉన్నప్పటికీ అప్పుడప్పుడు వారి యొక్క మనసు మరల తిరిగి ఐగుప్తికి వారి యొక్క హృదయము త్రిప్పబడుచున్నప్పుడల్లా వారు దేవుని నుండి దూరం అయిపోతూ వచ్చారు. కనుకనే శత్రువులకు అప్పగించబడ్డారు, పలు రకాలుగా వారు అప్పగించబడి దేవుని నుండి దూరం అయిపోతున్నటువంటి ఆ ప్రజల యొక్క పరిస్థితులలో నేటి క్రైస్తవ సమాజములో అనేకుల యొక్క జీవితాలలో కూడా కనబడుచు ఉన్నది. అయితే అలనాడు ఇశ్రాయేలీయుల ప్రయాణములో వారికి ఎదురైనటువంటి సందర్భములు, దేవుడు వారిని నడిపించిన విధానములను బట్టి, దేవుడు వారిని ఏ విధముగా ఐగుప్తు నుండి విడిపించాడో అలాగే దేవుని ప్రజలమైనటువంటి మనము మరి యేసు ప్రభు రక్తము చేత కడగబడినటువంటి మన జీవితాలలో మనము ఏ విధముగా ఈ ఆత్మీయ ప్రయాణం అనేది, ఆత్మీయ యాత్రలో
నిత్య కనాను దేశముగు పరలోక రాజ్యములోనికి మనము ఎలా ప్రవేశించాలో దానిని గురించి మనము అధికముగా ధ్యానించే వారముగా ఉండాలి. ఇశ్రాయేలీయులు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారు ఏ విధముగా నడిపించబడ్డారో, దేవుని ఆజ్ఞల ప్రకారముగా, దేవుని ఆలోచనల ప్రకారముగా, దేవుని కట్టడలను విధులను కైకొని వారి జీవితాలలో వారు ఏ విధముగా దేవునికి లోబడుతూ పాలు తేనెలు ప్రవహించు దేశమునకు ఎలాగ వారు బయలుదేరి వెళ్ళారో, అలాగే దేవుని ప్రజలమైనటువంటి మనము నూతన నిబంధనలో యేసు ప్రభు రక్తము చేత కడగబడిన మనమందరము కూడా మరి నిత్య కనాను దేశముకు పరలోక రాజ్యములోనికి మనము ప్రవేశించే వారమై ఉండాలి. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ఐగుప్తు ఈ పాప లోకమునకు సాదృశ్యముగా ఉన్నది. ఫరో ఈ లోక అధికారి అయిన సాతానుకు సూచనగా ఉన్నాడు. నేను మరలా చెప్పుచున్నాను, ఐగుప్తు ఈ పాప లోకమునకు సాదృశ్యముగా ఉన్నది. ఫరో ఈ లోక అధికారి అయిన సాతానుకు సూచనగా ఉన్నాడు. మొదటిగా ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టుటకు గల కారణములేమిటో మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టుటకు గల కారణములు మొదటిగా మనము గమనించినట్లయితే నిర్గమాకాండము 1వ అధ్యాయము 14వ వచనములో మనము చదవగలుగుతూ ఉన్న మాటలేమిటో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిర్గమాకాండము 1వ అధ్యాయము మరి 4వ వచనములో 14వ వచనములో ఈ మాటలను మనము గమనించిన ఎడల, వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు చిగటం వంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయ ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. చూడండి, ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను మరి ఎందుకు ఇశ్రాయేలీయుల యొక్క ప్రాణము విసిగింపబడినో ఈ వాక్యములో నుండి మనం గమనించగలం. మొదటిగా, ఇశ్రాయేలీయుల చేత కఠినమైన పని చేయించేవారుగా ఉన్నారు. జిగటం వంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయ ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. నా ప్రియ దేవుని ప్రజలారా, లోకములో ఒక వ్యక్తిని కఠినముగా నడిపించినప్పుడు, లేకుంటే కఠినముగా వారి చేత పని చేయించినప్పుడు, వారిని బానిసలుగా మనము మార్చినప్పుడు వారి ప్రాణములు విసుగు చెందేవిగా ఉంటున్నవి. ఒకానొకప్పుడు మన జీవితాలలో కూడా పాపములో బ్రతుకుచూ ఉన్నప్పుడు, పాపపు క్రియలను మనము చేయొచ్చు ఉన్నప్పుడు, పాపపు యొక్క అంధకారములో మనము జీవించుచూ ఉన్నప్పుడు, చీకటి బ్రతుకులు మనలో ఉన్నప్పుడు మనమందరము కూడా సాతానుకు బానిసలంగా మనం మార్చబడుతూ వచ్చాం. అందుమూలముగా అనేకుల యొక్క ప్రాణములు విసిగించబడుతూ వచ్చాయి. పాపములో బ్రతుకుచున్న వారి యొక్క ప్రాణములు విసుగు చెందేవిగా మారుతూ ఉన్నాయి. కడవరి దినాలలో మనం అనేక మందిని చూస్తూ ఉంటున్నాం. జీవితాలలో మార్పు లేనటువంటి ప్రజలను మనం చూస్తూ ఉన్నప్పుడు తాము పాపములలో చిక్కుకున్నటువంటి వారుగాను, మరి అంధకారములో బ్రతుకుచున్నటువంటి వారు ఎంతోమంది వారు హృదయములలో విసుగు చెందేవారుగా ఉంటున్నారు. ఈ జీవితం వద్దు అనే బ్రతుకు వారిలో కనబడుచూ ఉన్నది. జీవితం ముగించుకునేటువంటి స్థితిలోనికి చాలా మంది వస్తూ ఉన్నారు. దానికి కారణం ఏమిటంటే విడుదల లేనటువంటి జీవితం, విడుదల లేనటువంటి మార్గం, విడుదల లేనటువంటి క్రియలు. అనేకుల యొక్క బ్రతుకులలో ఇంకను దేవునిని నమ్మనటువంటి ప్రజలు, యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి ప్రజలు ఎంతోమంది జీవితాలలో తమ యొక్క పరుగులను కాలముకు ముందే ముగించుకునేటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ దేవుని ప్రజలారా, మరి మనము రక్షింపబడుటకు ముందు పాపమునకు దాసులముగా ఉంటిమి. పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్పబడి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో మనము గమనించగలము, పాపము వలన వచ్చు జీతము మరణమై ఉన్నది. అప్పుడు మరణము యొక్క బలము గలవాడు అనగా సాతాను
మన ప్రాణములను విసికించుటకు మరి రోగములను, కష్ట నష్టములు మరియు శాపములు వంటి కార్య నియామకులను లేక అధికారులను మనపై నియమించును. నానా బాధలతో మనలను పొడిచి ధనాపేక్ష నిమిత్తముగా, చూడండి, అనేకులు నానా విధములైనటువంటి బాధలతో మరి చాలామంది వారి కుటుంబ జీవితాలు కానివ్వండి, వ్యక్తిగతముగా కానివ్వండి, ధనాపేక్ష కలిగినటువంటి ప్రజలను ఈ లోకములో చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. కనుకనే అపోస్తులుడైన పౌలు తిమోతిలకు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో మనం చదువుతూ ఉన్న మాటలు ఏమిటంటే, ధనాపేక్ష కలిగిన వారుగా మారిపోవచ్చు, తమ్మును తాము పొడుచుకునేటువంటి వారుగాను. మనము లోకమును కూడా సేవించే వారముగా ఉంటున్నట్లయితే, లేకుంటే ధనాపేక్ష కలిగిన ఆశ మనలో ఉన్నట్లయితే మన జీవితాలలో విశ్వాసమును కోల్పోయే వారముగా ఉంటున్నాము. ధనాపేక్షను విసర్జించి లేక విడిచి పారిపోవాలనని దేవుని వాక్యము చెప్పుచూ ఉన్నది. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనములో మనము ఈ మాటలను చదువుతూ ఉన్నాం. ఆ ప్రియ దేవుని ప్రజలారా, ఈ రోజుల్లో ఎంతమంది ధనాపేక్ష కలిగిన వారుగాను, ధనాపేక్షతో మరి హృదయమును నింపుకుంటూ ఉన్నట్లయితే నిశ్చయముగా నానా విధములైనటువంటి బాధల చేత తాము దేవుని నుండి దూరం అయిపోయేటువంటి వారుగా ఉంటున్నారు. లోక ఆశలు, లోకములో ఉన్న వాటిని అన్నిటిని కూడా సంపాదించుకోవాలనే ఆశ కలిగినటువంటి వారు ఎంతోమందిని మనము గమనించగలుగుతూ ఉన్నాం. దేవుని బిడలకు లోక ఆశలకు మరి దూరముగా బ్రతకాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, అలనాడు ఇశ్రాయేలీయులు ఏ విధముగా మరి వారి యొక్క ప్రయాణం అనేది కొనసాగించి ప్రారంభములోనే వారు ఐగుప్తు నుండి విడుదల పొందాలని ఆశపడ్డారు. ఎందుకు వారు విడుదల పొందాలని ఆశపడ్డారో 14వ వచనములో, అనగా నిర్గమాకాండ 1వ అధ్యాయం 14వ వచనములో చెప్పబడిన మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వారు కఠినముగా నడిపించబడ్డారు. జిగట మంటిలోను, ఇటుకలలోను, పొలము పనులలోను వారు కఠినముగా పని చేయించినందు మూలముగా వారి ప్రాణములు విసికి చెందినవి. ఈ రోజుల్లో కూడా చాలామంది మరి అనేక విధములైనటువంటి భారములు, పలు రకములైనటువంటి భారాలు, కుటుంబ భారాలు కానివ్వండి, ఆర్థిక భారాలు కానివ్వండి, లోకములో ఉన్న ప్రతి భారములను తామే తమ హృదయాలలో మరి మోస్తున్నట్లుగా ఈ రోజుల్లో మనము చాలా మందిని చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ నా మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలో మీరు ఎటువంటి భారము కలిగి ఉన్నప్పటికీ మీ భారములన్నీ కూడా ప్రభువు మీద మోపినప్పుడు ఆయనే నిన్ను ఆదుకునే దేవుడై ఉన్నాడు. కనుకనే యేసు ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము మరి 28వ వచనములో మనం చదువుతున్నాం కదా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా మీరందరూ నా యొద్దకు రండి, నేను మీ భారములను తొలగించి మీకు విశ్రాంతిని కలుగు చేతును, మీకు నెమ్మదిని కలుగు చేతును. నా యొద్ద మరి మీ కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునిడని చెప్పాడు. సాత్వికముతోను దీన మనసు కలిగిన వారముగా మనం ఉంటూ ఉన్నప్పుడు నిశ్చయముగా మన ప్రయాణములు అనేవి సాఫీగా సాగేటువంటి ప్రయాణముగా మారుతుంది. మనలో అనేక భారములు ఉండవచ్చు. ఈ రోజుల్లో భారము లేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని మనం గమనిస్తే ప్రతి ఒక్కరి హృదయములలో భారాలనేవి కనబడుతూనే ఉన్నాయి. ఏదో ఒక భారం, ఏదో ఒక విధముగా భారములతో కష్టపడుతూ ఉన్నారు. వ్యాధులు, భయంకరమైనటువంటి వ్యాధులు, ఎన్నడూ విననటువంటి వ్యాధులు, రకరకములైనటువంటి వ్యాధుల చేత మనుషులు పీడించబడుతూ ఉన్నారు. పలు రకములైనటువంటి వ్యాధులు మరి లోకములో ప్రవేశించాయి. అలనాడు ఐగుప్తులో మరి రకరకములుగా ప్రజలు ఏ విధముగా బానిసలుగా మారి వారికి వెట్టి పనులను వారితో చేయించి వారిని కఠినముగా నడిపించుచూ ఉన్నప్పుడు వారి ప్రాణములు విసికి చెందాయి. ఈ రోజుల్లో మరి మన ప్రాణములు విసుగు చెందుతూ ఉన్నట్లయితే ఒకే ఒక మార్గం, ప్రభువు యొద్దకు వచ్చి మన భారాలన్నీ కూడా ఆయనకు మనము తెలియజేసినప్పుడు మన భారాలన్నిటిలో కూడా ఆయన మనకు విడుదలనిచ్చి
మనకు విశ్రాంతిని దయచే దేవుడైనాడు గనుక మనము సమస్తము దేవునికి అప్పగించి మన ప్రాణము ఆత్మ శరీరాన్ని దేవునికి అప్పగించినట్లయితే నిశ్చయముగా దేవుడు మనలను ఆశీర్వదించి నడిపించే దేవుడై ఉన్నాడు. మరి ఇశ్రాయేలీయుల ప్రయాణం అనేది మరి రాబోయే దినాలలో ఇంకను అధికముగా అనేక ఆత్మీయ విషయములను సత్యములను మనము కైకొనడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరి ముఖ్యముగా పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచి ఉన్నాము. అనేక విషయముల కొరకు మేము ప్రార్థించి ఉన్నాము. మా ప్రార్థనలను మీరు ఆలకించే దేవుడు గనుక, మా ప్రార్థనలకు జవాబునిచ్చే దేవుడు గనుక దేవా సమస్తమును మీకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. ప్రతిరోజు మరి ఇశ్రాయేలీయుల ప్రయాణమును గురించి నాదా మేము నేర్చుకోవడానికి, సత్యములను వినడానికి, ఉపదేశములను మేము తెలుసుకోవడానికి, ఇంకను అనేక మందిని ప్రభువా మరి ఈ లైవ్లో పాలు పొందడానికి మీరు ప్రేరేపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. కేవలం మీ సువార్తను ప్రకటించటం మాత్రమే తండ్రి మా ముందు ఉన్న నాదా ఒక గురి గనుక, ఒక నిరీక్షణతోనూ నిశ్చయతతోనూ ప్రభువా ఈ సువార్తను ప్రకటించడానికి కృప చూపండి. చిన్న మంద భయపడకుడి అని చెప్పినట్లుగానే అవును ప్రభువా, మేమందరము కూడా ఒక చిన్న మందగా కనబడుచు ఉన్నాం. మీరు మాకు ఒక ప్రధాన కాపరి అయి ఉన్నారు తండ్రి. మీరు మమ్మల్ని నడిపించు మార్గములలో సంతోషముగా వెళ్ళడానికి మీరు మాకు కృప చూపండి. వాస్తవముగా తండ్రి ఇశ్రాయేలీయుల ప్రయాణములలో వారు ఎదుర్కొన్న ప్రతి కార్యములను కూడా, వారు ఎదుర్కొన్న అనుభవములన్నీ కూడా నేటి క్రైస్తవ సంఘమునకు ఒక మాదిరిగా దేవా వాటినన్నిటిని కూడా మా ముందు ఉంచినందుకు స్తోత్రాలు. అరణ్య జీవితము దేవా యొక్క యాత్రలో మేము సొమ్మసిల్లిపోకుండా, అలసిపోకుండా, విశ్వాసము నుండి తొలగిపోకుండా దేవా మీరు మమ్మలను కాపాడి నడిపించండి. రాబోయే దినాలలో ఇంకను ప్రభు అనేక ఆత్మీయ విషయములను మీ ఆత్మ ద్వారా మాకు బయలుపరచండి. మేము నడవలసిన త్రోవలన్నీ కూడా మాకు నేర్పించండి. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడైండును గాక. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మరి ఇశ్రాయేలీయుల ప్రయాణమును గురించి చక్కగా దేవుని ఆత్మ ద్వారా అనేక ఆత్మీయ సత్యములను మనం వినబోవచ్చు ఉన్నాము. ఇంకను మీరు అనేకులకు దీనిని పరిచయం చేస్తూ మీరు ఆధ్యాత్మికముగా బలపరచబడుతూ మీ కుటుంబాలు ఆశీర్వదింపబడాలని, మరి ఏ విధము చేతనైనను మనం అందరము కూడా ప్రభు రాకడకు సిద్ధపడుటకు దేవుడు మనందరికీ కృప దయచేయునుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.